హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జున్ను తినాలనుకుంటున్నారా? కానీ జున్ను పాలు లేవు. సో అప్పటికప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా జున్ను తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి. దీనికోసం ఈ పౌడర్ అనేది అన్ని ఆన్లైన్లోనూ నార్మల్ స్టోర్స్లోనూ దొరుకుతుంది. ఇది మనకి 65 రూపీస్కే వస్తుంది కాస్ట్ అనేది. సో ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది తీసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ ఆఫ్ మిల్క్కి ఒక ప్యాకెట్ ఆఫ్ పౌడర్ అనేది సరిపోతుంది. ఇది ఒక 4 పీపుల్ వరకు మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ప్యాకెట్ పౌడర్ కట్ చేసి ఆ పౌడర్ అంతా వేసేసి బాగా ఉండలు లేకుండా చేత్తో కలుపుకోవచ్చు, లేదంటే స్పూన్ అన్న యూస్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మనం ఆవు పాలతో చేసుకోవచ్చు, లేదంటే గేదె పాలు కూడా యూస్ చేయొచ్చు. కానీ ఆవు పాలతో యూస్ చేస్తే బాగా థిక్గా అనేది వస్తుంది. సో దీనికోసం 120 గ్రామ్స్ ఆఫ్ బెల్లం అనేది పడుతుంది. అండ్ ఇలాచీ యాలకులు కూడా ఒక 7 to 8 సరిపోతుంది. బాగా కొట్టుకొని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత నేను బెల్లం అనేది ముందుగానే కరగపెట్టేసి వడగట్టుకున్నాను. సో దానివల్ల ఏమైనా నలకలు ఉన్నా అనేవి పోతాయి. సో ఆ బెల్లాన్ని కొంచెం కొంచెంగా దానిలో పోసుకొని కరిగిన బెల్లాన్ని బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ కలుపుకున్నాక మనం ఇక్కడ టేస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి ఇక్కడ కొంచెం చెక్ చేసుకొని సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని. బెల్లము, యాలకులు, పౌడరు మొత్తం వేసిన తర్వాత లాస్ట్లో ఇంకొకసారి బాగా కలుపుకోండి. దీన్ని 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటేమో ప్రెషర్ కుక్కర్లో, ఇంకొకటేమో ఇడ్లీ కుక్కర్లో యూస్ చేయాలి. రెండిట్లోనూ కింద నీళ్లు పోసేసి ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసుకొని గిన్నె పెట్టుకోవడమే. దీన్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అదే మీరు అన్నం వండే కుక్కర్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు అది విజిల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ అనేది మీకు టైం అనేది పడుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓపెన్ చేస్తే చెక్ చేసుకోవాలి. ఇది 20 మినిట్స్ పట్టింది ఉడకడానికి. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో మీకే అర్థమవుతుంది. ఇలా గిన్నె కదిలిస్తేనే మనకి అర్థమైపోతుంది అది ఉడికిందా లేదా అనేది. సో చూసారుగా ఎలా వచ్చిందో. దీన్ని మనం వేడిగా హాట్గా అప్పటికప్పుడు తినాలన్నా సర్వ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా మీకు థిక్గా కావాలి అనుకుంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ అయిన తర్వాత కట్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉండే జున్ను ఈజ్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.